నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు చెస్ హ్యాండ్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అదేవిధంగా ఎవరైతే చెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో కిడ్స్ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే చెస్ నోటేషన్ గురించి మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ చెస్ నోటేషన్ గురించి అసలు తెలియకపోతే వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇది మీరు టోర్నమెంట్స్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఆన్లైన్లో గేమ్స్ ఆడినప్పుడు కానీ లేదా మీరు గేమ్ అనలైజ్ చేయడానికి కానీ ఈ చెస్ నోటేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే, సో ఫస్ట్లీ వాట్ ఈజ్ చెస్ నోటేషన్? నోటేషన్ అంటే ఏంటి? సో మీరు నోటేషన్ అంటే మీరు ఎప్పుడైనా టోర్నమెంట్లో కానీ లేదా ఏదైనా పెద్ద ఆన్లైన్లో మీరు గేమ్స్ వేరే వాళ్ళ గేమ్స్ లేదా వరల్డ్ ఛాంపియన్ గేమ్స్ చూసేటప్పుడు మీకు ఒక పెన్తో రాస్తూ ఉంటారు ఒక పేపర్లో. సో అదే నోటేషన్ పేపర్. అది మనకి టోర్నమెంట్స్లో కూడా మీరు టోర్నమెంట్స్ ఆడేటప్పుడు నోటేషన్ పేపర్ ఇస్తారు. సో ఎవ్రీ మూవ్ అనేది వాళ్ళు వేసిన వెంటనే మీకు మూవ్ అనేది రాస్తారనమాట. అదే చెస్ నోటేషన్. అది నోటేషన్ ఫామ్లో మీకు సేవ్ అయి ఉంటుంది. ఆఫ్టర్ ద మ్యాచ్ మీకు గేమ్ అనాలిసిస్ ఇదంతా పూర్తిగా ఉంటుందన్నమాట. ఓకే, సో చెస్ నోటేషన్ గురించి అర్థమైంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్లీ మీరు మీ ఓన్ గేమ్ అనలైజ్ చేయొచ్చు, గ్రేట్ ప్లేయర్స్ గేమ్స్ని చూడొచ్చు, టాప్ ప్లేయర్స్ గేమ్స్ని అనలైజ్ చేయొచ్చు, స్టడీ చేయొచ్చు అండ్ టోర్నమెంట్స్లో కూడా ఇది మ్యాండేటరీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం చెస్ బోర్డ్ కోఆర్డినేట్స్ అయితే చూద్దాం. ఇవి కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, అసలు నోటేషన్ అంటే అర్థం ఏంటంటే ముందు బోర్డ్లో మనకి ర్యాంక్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఫైల్స్ ఉంటాయి. ఇవి మీరు గుర్తుపట్టాలి. ర్యాంక్స్ అంటే ఏంటి, ఫైల్స్ అంటే ఏంటండి. ఓకే, ఇక్కడ బోర్డు అనేది క్లియర్గా చూడండి. ఇక్కడ వర్టికల్ లైన్స్ ఉన్నాయి కదా, A to H దాకా, ఏ లెటర్, బి లెటర్, CDEFGH. ఈ లెటర్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ లెటర్స్ ఉన్న ఫైల్స్ అనేవి వీటిని ఫైల్స్ అంటారు. ఓకే, ఈ హారిజంటల్గా 1 to 8 నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ర్యాంక్స్ అంటాం. సో A to H వచ్చేసరికి ఫైల్స్ అండ్ అదేవిధంగా 1 to 8 వచ్చేసరికి హారిజంటల్ లైన్స్ వచ్చేసరికి ర్యాంక్స్. ఓకే, అర్థమైంది కదా, ఫైల్స్ ర్యాంక్స్. అండ్ ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఫైల్స్ ర్యాంక్స్ అనేవి మీరు గేమ్ ఆడేటప్పుడు అండ్ గేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు వేరే గేమ్స్లో చూసేటప్పుడు మీకు వాళ్ళు యూజ్ చేసే చెస్ లాంగ్వేజ్లో కూడా మనకి ఫైల్ ఓపెన్ అయింది, ఈ ర్యాంక్ వెళ్ళింది అని చెప్తూ ఉంటారు. అప్పుడు మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది టోటల్గా మనకి బోర్డ్ కోఆర్డినేట్స్ అనమాట. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 ఈ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ABCD ఇవి కూడా. ఓకే, ఫైల్స్ అంటే ఏంటి, ర్యాంక్స్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. వర్టికల్ లైన్స్ A to H వచ్చేసరికి ఫైల్స్. ఓకే, 1 to 8 నెంబర్స్ వచ్చేసరికి ర్యాంక్స్. ఓకే, అర్థమైంది కదా. సో ఎవ్రీ స్క్వేర్ హ్యాస్ ఏ యూనిక్ నేమ్ అనమాట. ప్రతి స్క్వేర్కి ఒక యూనిక్ నేమ్ ఉంటుంది. ఇక్కడ 64 స్క్వేర్స్ ఉంటే 64 నేమ్స్ అయితే ఉంటాయి. ఏం పీసెస్ లేకుండా ఉంటే నోటేషన్ ఇలా ఉంది, పీసెస్ ఉంటే నోటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే పీస్ నోటేషన్ అండ్ మూవ్ నోటేషన్స్. ఓకే, ఇవి కూడా అయితే చూద్దాం. కింగ్ ఉందనుకోండి, ఇది కింగ్ వచ్చేసరికి K లెటర్తో డినోట్ చేస్తాం, క్యాపిటల్ K. అండ్ క్వీన్ వచ్చేసరికి క్యాపిటల్ Q అండ్ రూక్ వచ్చేసరికి క్యాపిటల్ R, బిషప్ వచ్చేసరికి క్యాపిటల్ B, నైట్ వచ్చేసరికి క్యాపిటల్ N. ఓకే, అండ్ పాన్స్ వచ్చేసరికి లెటర్స్ ఏం ఉండవు, అవి జస్ట్ మనకి స్క్వేర్ నేమ్స్తోనే పాన్స్ అనేవి ఫిక్స్డ్ అయి ఉంటాయి. సో అంటే వాటికి సపరేట్గా పాన్ అని P అని ఏం పెట్టరు, అది లేదు, అవైలబుల్లో లేదు. సో డైరెక్ట్గా స్క్వేర్ మనకి ఏదైతే స్క్వేర్ ఉందో ఆ స్క్వేర్నే మనం పిలుస్తాం, అదే పాన్గా క్రియేట్ అవుతుంది. అంటే మనం ఫిక్స్ అయ్యామన్నమాట. ఓకే, అర్థమైంది. సో ఇక్కడి వరకు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, పూర్తిగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మూవ్ నోటేషన్స్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడైతే పీస్ నోటేషన్స్ అయితే అర్థమైనాయి కదా. ఒక్కొక్క పీస్ని ఏమంటారు, ఏ లెటర్తో డినోట్ చేస్తారు. అంటే ఇవన్నీ మనం మాన్యువల్గా రాసేటప్పుడు మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మూవ్ నోటేషన్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ఉంది, ఇది F3, నైట్ F3 అన్నాం అనుకోండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది నైట్ టు F3. అప్పుడు ఏమో రాస్తాం, క్యాపిటల్ N వేస్తాం, బికాస్ ఆ పీస్కున్న నేమ్ వచ్చేసరికి క్యాపిటల్ Nతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ N అండ్ F3. స్మాల్ f వేసి 3N నెంబర్ వేస్తాం, ఎందుకంటే ఇప్పుడు F5లో ర్యాంక్ 3 అనమాట. ఓకే, నెక్స్ట్ పాన్ టు E5. సో పాన్ టు E5 అంటే సో E5 స్క్వేర్లో పాన్ అనేది పెట్టినప్పుడు పాన్ టు E5 అంటాం. ఓకే, సో ఇది పాన్కి లెటర్ ఏం లేదు కాబట్టి స్క్వేర్నే మనం డినోట్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకొకటి క్యాప్చర్ చేసినప్పుడు, అంటే మనం ఏదైనా కిల్ చేసినప్పుడు ఏదైనా పాన్ని కానీ బిషప్ ఇంటూ అదర్ పీస్ని క్యాప్చర్ చేస్తాం కదా, అంటే కిల్ చేస్తాం కదా. సో అప్పుడు నోటేషన్ చేంజ్ అవుతుంది. అంటే మనం ఏ పీస్ అయినా కిల్ చేసేటప్పుడు ఇంటూ అనేది యూజ్ చేస్తాం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిషప్ టేక్స్ పాన్ ఆన్ E5 అన్నా అనుకోండి, సో B ఇంటూ E5 అనేస్తాం. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా పాన్ క్యాప్చర్స్ ఆన్ D4 అన్నాం అనుకోండి, E ఇంటూ D4. సో ఇట్లా ఈ విధంగా మనం క్యాప్చర్ చేసినప్పుడు ఇంటూ అనేది యూజ్ చేస్తాం. ఒక పీస్ నుంచి ఇంకో పీస్కి క్యాప్చర్ అయినప్పుడు మధ్యలో మిడిల్లో ఇంటూ అనేది సింబల్ యూజ్ చేస్తాం. ఓకే, స్పెషల్ మూవ్ నోటేషన్స్ ఉంటాయి కొన్ని. స్పెషల్ మూవ్ అంటే సమ్ స్పెషల్ మూవ్స్కి డిఫరెంట్ నోటేషన్ ఉంటుంది. అదేంటి, క్యాజిలింగ్ మనం రాజుని సేఫ్ సైడ్కి తీసుకెళ్ళడానికి క్యాజిలింగ్ చేస్తాం కదా. సో అప్పుడు మనం స్పెషల్ నోటేషన్స్ అంటే 0-0 అనేది వేస్తాం. మనం కింగ్ సైడ్ చేసినప్పుడేమో కింగ్ సైడ్ క్యాజిలింగ్ 0-0 వేస్తాం. అదే క్వీన్ సైడ్ చేసినప్పుడేమో 0-0-0 అంటే 000. సో ఇట్లా క్యాజిలింగ్ చేసినప్పుడు కూడా నోటేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. అండ్ అదేవిధంగా చెక్ చెప్పినప్పుడు కూడా, సో ఏదైనా మనం చెక్ చెప్పామనుకోండి కింగ్కి, ప్లస్ అనే సింబల్ వేస్తాం. సో ప్లస్ సింబల్ డినోటెడ్ అది చెక్కి మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇట్లా స్పెషల్ నోటేషన్స్ ఇవి అనేది మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ పాన్ ప్రమోషన్ కూడా ఉంటుంది. ఒక పాన్ అనేది మనకి 8th ర్యాంక్లోకి వెళ్ళింది అనుకోండి, సో ఆ ర్యాంక్లో వెళ్ళినప్పుడు ప్రమోషన్ అనేది ఉంటుంది. పాన్ రీచెస్ టు లాస్ట్ ర్యాంక్ బికమ్స్ ఏ క్వీన్ కానీ నైట్ కానీ రూక్ కానీ మీకు మీ ఇష్టమైన పొజిషన్లో ఏదైతే యూజ్ అవుతుందో అది. అప్పుడు మనం ప్రమోషన్ యూజ్ చేసినప్పుడు E8 ఈజ్ ఈక్వల్ టు క్వీన్. సో ఏది ప్రమోట్ చేస్తామో ఆ పీస్ అనేది రాసుకో. సో ఇట్లా మనకి డిఫరెంట్ నోటేషన్స్ అనేవి స్టైల్స్ ఉన్నాయి. ఇవి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు గేమ్ నోటేషన్కి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ గేమ్ అయితే నేను ఇక్కడ నోటేషన్ రాస్తాను, మీరు ఒకసారి చూడండి. సో ఫస్ట్ వన్ E4 E5, నైట్ F3, నైట్ C6, బిషప్ B5 A6, బిషప్ A4 and F6. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇందులో బ్లాక్ పీసెస్ నోటేషన్ ఏంది, వైట్ పీసెస్ నోటేషన్ ఏంది, అసలు ఇలా ఎందుకు రాశారు అనేది మీ డౌట్ రావచ్చు. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఎప్పుడైనా ఫస్ట్ మూవ్ చెస్లో వైట్స్కి ఉంటుంది కాబట్టి నోటేషన్ స్టార్ట్స్ విత్ వైట్. సో ఇప్పుడు మీరు బ్లాక్ పీసెస్ యూజ్ చేసిన ఫస్ట్ లెటర్ వైట్ అపోనెంట్ ఏదైతే వేస్తున్నాడో ఆ మూవ్ అనేది మీరు రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆ మూవ్కి రిప్లైగా మీరు ఏ మూవ్ అయితే వేస్తారో ఆ మూవ్ని మనం నోట్ చేసుకుంటాం. సో ఇట్లా మనకి 2 players కూడా నోట్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీకు చెస్ నోటేషన్ గురించి క్లారిటీ వచ్చిందా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొంచెం మినిమం ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీ గేమ్స్ అనేది ఆడేటప్పుడు ప్రాక్టీస్ చేసి ఆ గేమ్స్కి సంబంధించిన నోటేషన్ రాసుకోండి, అంటే మీరు బిగినర్స్లో ఉన్నట్లయితే. ఓకే, సో అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైనా గేమ్ ఆడితే ఒక చిన్న నోటేషన్లా కింద కామెంట్ సెక్షన్లో రాయండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో ఇది టోటల్గా నోటేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, చెస్ హ్యాండ్స్ తెలుగు అనేది. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ఫర్ మోర్ యూస్ఫుల్ చెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ మీ కామెంట్లో ఖచ్చితంగా మీ నోటేషన్ అనేది రిటర్న్గా రాయండి, నాకు అర్థమవుతుంది మీకు అర్థమైందా లేదా అనేది. ఓకే, సో ఇది సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.